హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే చాలా అద్భుతంగా చాలా టేస్టీగా ఉండే కొత్తిమీర టమాటా పచ్చడి ఎలా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో చూపిస్తాను. తప్పకుండా ట్రై చేయండి. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అలాగే వేడి వేడి అన్నంలో ఈ పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యిని వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. అలాగే ఏంటంటే ఈ పచ్చడిని మనం టిఫిన్స్లో కూడా వేసుకోవచ్చు అనమాట. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. కాబట్టి ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం, షేర్ చేయడం, అలాగే కామెంట్ చేయడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియోని స్టార్ట్ చేద్దాం. ముందుగా మనకు కావాల్సింది ఏంటంటే కొత్తిమీర. ఒక పెద్ద కొత్తిమీరని తీసుకొని ఈ విధంగా కట్ చేసుకొని తీసుకోండి. కాడలు ఏం తీయక్కర్లేదు అనమాట. కాడలు కూడా ఉంటే రుచి బాగుంటుంది కాబట్టి నేనైతే కాడలు అయితే తీసేయట్లేదు. ఈ విధంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. తర్వాత ఒక 3 ఎర్రగా బాగా పండిన టమాటాలను తీసుకొని ఈ విధంగా నీట్గా వాష్ చేసుకొని కట్ చేసుకొని తీసుకోవాలి. అలాగే ఒక ఉల్లిపాయను కూడా ఈ విధంగా కట్ చేసుకోండి. అలాగే ఒక 10 పచ్చిమిరపకాయలని ఈ విధంగా అంటే బారుగానే కట్ చేసుకోండి. అంటే పచ్చిమిరపకాయలు బాగా కారంగా ఉంటాయి కాబట్టి నేను 10 తీసుకున్నాను. కారం లేనివైతే కనుక ఒక 20 వరకు తీసుకోవాలి. అలాగే పొట్టు తీసేసి వాటితో క్లీన్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలను ఒక 10 తీసుకోండి. ఒక 10 నుంచి 15 వరకు తీసుకోండి. అలాగే ఆయిల్ తీసుకోవాలి. అలాగే ఒక 4-5 ఎండుమిర్చిని తీసుకోండి. అలాగే ఒక గుప్పిడి కరివేపాకు నీట్గా క్లీన్ చేసుకొని తీసుకోండి. అలాగే 2 స్పూన్ల వరకు నువ్వులను తీసుకోవాలి. 1 స్పూన్ జీలకర్రని తీసుకోండి. తర్వాత తాలింపు దినుసులు తీసుకోవాలి. తర్వాత కొంచెం చింతపండును వాటర్లో నానబెట్టుకొని ఉంచుకోండి. అలాగే సాల్ట్, అలాగే పసుపు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము ఎలా తయారు చేసుకోవాలో. ముందుగా మీరు స్టవ్ ఆన్ చేసుకొని ఒక పెనం పెట్టుకోండి. కొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఒక 2 స్పూన్ల వరకు ఆయిల్ని యాడ్ చేసుకొని ఆయిల్ అనేది బాగా వేడవ్వాలన్నమాట. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత మనం పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, వాటిని వేసుకొని లైట్గా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈ విధంగా గట్టితో తిప్పుకుంటూ ఫ్రై చేసుకోండి. లైట్గా వేగాలన్నమాట. ఈ విధంగా చేసుకుంటే పచ్చడి అనేది చాలా బాగుంటుంది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే కొత్తిమీర కూడా మన హెల్త్కి కూడా చాలా మంచిది. కాబట్టి చిన్నపిల్లలకైనా సరే ఈ విధంగా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారు. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం వేగాలన్నమాట. ఈ విధంగా వేగిన తర్వాత మనం నీట్గా వాష్ చేసుకున్న కొత్తిమీర ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాలు అయితే బాగా మగ్గనివ్వాలి. ఈ విధంగా గరిటెతో తిప్పుకుంటూ ఒక 2-3 నిమిషాల వరకు కొత్తిమీరని అయితే బాగా మగ్గనివ్వాలి. చాలా సింపుల్గా చాలా టేస్టీగా చేసుకోవచ్చు అనమాట కొత్తిమీర పచ్చడి అనేది, టమాటా కొత్తిమీర పచ్చడి అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఈ విధంగా మగ్గిన తర్వాత టమాటాలు ఉన్నాయి కదా, కట్ చేసుకున్న టమాటాలను వాటిని వేసేసుకోవాలి. టమాటాలు కూడా బాగా మగ్గనివ్వండి. తర్వాత మీరు కొంచెం ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకొని ఒకసారి మొత్తాన్ని కలుపుకోండి. ఇప్పుడైతే స్టవ్ని అయితే సిమ్లో పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే టమాటాలు తర్వాత పసుపు కూడా పచ్చివాసన పోయేలాగా ఒక 5 నిమిషాలు అయితే మగ్గనివ్వాలి. ఈ విధంగా ఒక మూతని పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే స్టవ్ని అలా ఉంచేయండి. స్టవ్ని సిమ్లో పెట్టేసి ఇది మగ్గే లోపల మనం నువ్వులను కూడా వేపుకుందాము. ఈ విధంగా స్టవ్ ఆన్ చేసుకొని వేరే ఒక బౌల్ పెట్టుకొని నువ్వులు ఉన్నాయి కదా, ఆ 2 స్పూన్లు వేసేసుకోవాలి. నువ్వులు మొత్తాన్ని 2 స్పూన్లు వేసుకున్నాక జీలకర్రను కూడా వేసుకొని ఒక 2 నిమిషాలు కలర్ కొంచెం చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా కొంచెం అయితే సరిపోద్ది అన్నమాట. చూసారు కదా, ఈ విధంగా కలర్ చేంజ్ అయిన తర్వాత మీరు వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోండి. వీటిని మీరు మిక్సీ వేసుకొని కొంచెం పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మనకి టమాటాలు కొత్తిమీరగా మగ్గాయో లేదో చూద్దాం. చూసారు కదా, ఈ విధంగా బాగా మగ్గాలన్నమాట. టమాటా అనేది బాగా మగ్గాలి. ఈ విధంగా మగ్గిన తర్వాత మీరు వీటిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వుల్ని మనం మిక్సీ వేసుకున్నాం కదా, వాటిల్లోకి ఇప్పుడు కొత్తిమీర టమాటాలను కూడా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత వెల్లుల్లి రెబ్బలు మొత్తం వేసుకోకండి, కొన్నిటిని వేసుకోండి. తర్వాత చింతపండు నానబెట్టాం కదా, ఆ చింతపండుని వేసుకోండి. వాటర్ని అయితే వేసుకోక్కర్లేదన్నమాట. చింతపండుని మాత్రం కొంచెం వేసుకోండి.
వెల్లుల్లిపాయలు అనేవి మనకి తాలింపులోకి కూడా కావాలి కాబట్టి కొన్ని మాత్రమే వేసాను అనమాట. మీరు కూడా కొన్ని వేసుకోండి. తర్వాత రుచికి సరిపడా సాల్ట్ని వేసుకోండి. ఒకవేళ సాల్ట్ ఇక్కడ మనకి తక్కువైనా సరే పచ్చడిలో కలుపుకోవచ్చు కాబట్టి ఎక్కువ వేసుకోకండి. మళ్ళీ కష్టమైతే అదొక ప్రాబ్లం అయిపోద్ది కాబట్టి సాల్ట్ని అయితే కొంచెం వేసుకొని మీరు ఫోర్స్గా గ్రైండ్ చేసుకోండి. చూసారు కదా, ఈ విధంగా నేనైతే కనుక మరీ మెత్తగా కాకుండా ఈ విధంగా చేశాను అనమాట. ఒకవేళ మెత్తగా కావాలనుకుంటే మెత్తగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పచ్చడి నేను ఒక దాంట్లోకి అయితే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా నేను ఒక ప్లేట్లోకి అయితే తీసుకున్నాను. తర్వాత మీరు ఏం చేస్తారంటే ఉల్లిపాయలు మనం కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, వాటిని కొంచెం లైట్గా గ్రైండ్ చేసుకోండి. ఎందుకంటే మనం పచ్చడితో పాటు చేసేస్తే మెత్తగా అయిపోతాయి అనమాట. అందుకనే నేనైతే అలా చేయను. ఈ విధంగా మొత్తం పచ్చడి తీసేసిన తర్వాత కొంచెం మిక్సీ వేసుకొని చూపిస్తాను మీకు ఎలా ఉండాలి అన్నది. చూసారు కదా, ఈ విధంగా ఉండాలన్నమాట. ఇలా ఉంటేనే మనం తినేటప్పుడు చక్కగా మంచిగా తగులుతూ ఉంటే, ఉల్లిపాయ తగులుతూ ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఒకవేళ ఉల్లిపాయలు వద్దు అనుకుంటే కనుక వాళ్ళు ఉల్లిపాయలని మీరు స్కిప్ చేసేసుకోవచ్చు. ఉల్లిపాయలు అనేవి మనం మరీ మెత్తగా ఉంటే కనుక బాగోదన్నమాట. అందుకనే నేనైతే పచ్చడితో కలిపి వేయలేదు. కొంతమంది పచ్చడితో కలిపి వేస్తారు కానీ నాకైతే అలా నచ్చదనమాట. అందుకని ఈ విధంగా చేశాను. ఇప్పుడు ఉల్లిపాయలు మొత్తం ఈ విధంగా వేసేసుకొని ఒకసారి అయితే పచ్చడి మొత్తాన్ని కూడా మంచిగా కలిపేసుకోండి. ఇలా అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి రుచి ఎలా ఉంది, టేస్ట్ అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇప్పుడు మనం పచ్చడిలోకి పోపుని తయారు చేసుకుందాం. దీనికోసం స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని కొంచెం ఒక 3 స్పూన్ల వరకు ఆయిల్ని అయితే వేసేసుకోవాలి. ఆయిల్ అనేది బాగా వేడైన తర్వాత తాలింపు దినుసులు, జీలకర్ర ఉంది కదా, దాన్ని వేసేసుకోండి. వేసుకొని లైట్గా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత మనం పక్కన పెట్టుకున్నాం కదా వెల్లుల్లిపాయలు, ఈ వెల్లుల్లిపాయలు లైట్గా దంచుకొని వేసుకోండి. అప్పుడు టేస్ట్ అనేది బాగుంటుంది అనమాట, డైరెక్ట్గా కాకుండా. తర్వాత ఎండుమిర్చిని కూడా వేసేసుకొని లైట్గా ఫ్రై చేసుకోండి వీటిని. తర్వాత కరివేపాకును కూడా వేసేసుకోవాలి. కరివేపాకు కూడా మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. లైట్గా ఫ్రై చేసుకోండి, మరీ ఎక్కువ కాకుండా కొంచెం ఫ్రై చేసుకోండి, మాడిపోకుండా చూసుకోండి. చూసారు కదా, ఈ విధంగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడిలో వేసేసుకొని మొత్తాన్ని బాగా కలిపేసుకోండి. కొత్తిమీర టమాటా పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. ఈ పచ్చడి అనేది మన ఆరోగ్యానికి కూడా చాలా బాగుంటుంది కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. పచ్చడిని చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. ఇప్పుడైతే నేను తిని మీకు చెప్తాను. నాకైతే అసలు నిజంగా చాలా బాగా నచ్చిందనమాట పచ్చడి అనేది. కాబట్టి మీకు కూడా బాగా నచ్చుతుందనే అనుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా మీరు ట్రై చేయండి. ఎందుకంటే చూస్తుంటేనే ఎలా నోరు ఊరుతుందో చూస్తున్నారు కదా. వేడి వేడి అన్నంలో ఇలా పచ్చడిని వేసుకొని తింటే కనుక అద్భుతంగా ఉంటుంది అనమాట రుచి అనేది. కాబట్టి తప్పకుండా ట్రై చేసి రుచి ఎలా ఉంది, టేస్ట్ అనేది, నేను చేసిన పద్ధతి కూడా మీకు నచ్చిందో లేదో కూడా నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే ఈ ఛానల్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.